నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని చూసుకుంటే, సర్కార్ క్యాబ్ యాప్ ఓలాలకు ధీటుగా తెస్తాం, ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం. ఇంకా ఆటో స్టాండ్ల వద్ద పడిగాడుపులు అక్కర్లేదు, సంక్షేమం కోసం వేరే సభ్యులుగా ప్రత్యేక బోర్డు, ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మారండి, పర్యాటకంగానూ సహకరించండి, ఆటో ఎక్కిన వారికి ప్రభుత్వం మంచిని తెలపండి, గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు, దుష్టులు రానివద్దు, వైకుంఠపాలి ఆడొద్దు, కొత్త వారు వస్తే ఏదో ఇస్తారని చూడొద్దు, ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన సీఎం, 2,90,669 మంది ఆటో వాళ్లకు 436 కోట్ల ఆర్థిక సహాయం జమ, భారమైనా భరిస్తాం, ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సహాయం అభినందనీయం, స్త్రీశక్తితో జరిగే నష్టం గురించి కేబినెట్లో మాట్లాడారు, రోడ్లపై గుంతలు, గ్రీన్ ట్యాక్స్ సమస్యలు పరిష్కరించాం, ఆటో డ్రైవర్ల సేవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీ సంక్షేమం మా బాధ్యత, డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాం, గ్రీన్ ట్యాక్స్కు 3,000 తగ్గించాం, రోడ్లకు మరమ్మతులు చేశాం, ఆటో వాళ్ళపై కొటేషన్లు చదివి డ్రైవర్లకు ఉత్తేజపరిచిన లోకేష్. జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 నియోజకవర్గాల బాధ్యత, పార్టీ శ్రేణులతో ప్రజాప్రతినిధులు మమేకమవ్వాలి, యువత మహిళలు ఆకాంక్షలను అర్థం చేసుకోండి, వారి అభివృద్ధి సంక్షేమం రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన, సోలార్ పవర్ఫుల్ సౌర విద్యుత్తుకు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలం, ఏటా 299 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం, సీమ అత్యంత అనుకూలం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నివేదిక, తారలకు ఏఐ ఇలన్ కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారీ, యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలోకి, కోర్టులు ఆశ్రయిస్తున్న నటునులు, ఢిల్లీ హైకోర్టులో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, కరణ్ జోహర్ పిటిషన్లు, ఈ తరహా కంటెంట్లను అడ్డుకోలేని యూట్యూబ్, సోషల్ మీడియా, సౌర నిర్లక్ష్యం, సోలార్ విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు, రాష్ట్రంలో ఇప్పటిదాకా 56,000 ఇళ్లకే ఏర్పాటు, వెండర్ల చేతిలో పీఎం సూర్యఘర్ విలవిల. ఇంకా చూసుకుంటే, మాయా లేదు, గారడీ లేదు, కళ్ళకు గంతలు కట్టిన సునాయాసంగా వస్తువులు, అక్షరాలు గుర్తింపు, రంగా యూనివర్సిటీ విద్యార్థుల సత్తా, జాతీయ స్థాయి పీజీలో 273 మంది అర్హత, నేడు అక్కడక్కడ పిడుగులతో వానలు, కోస్తా సీమల్లో పలుచోట్ల ఈదురుగాలులు, 50 లక్షలతో దుర్గమ్మ వారికి రథం, జైహో భవానీ, ఇంద్రకీలాద్రి పోటెత్తిన భవానీ దీక్షదారులు 1,20,000 మందికి పైగా దుర్గమ్మ దర్శనం, నేరం ఇక్కడైతే బీహార్ హైకోర్టులో స్టే, నా అరెస్టులో సునీల్ కుమార్ కీలక పాత్ర, కస్టోడియల్ హింస కేసుల అరెస్టు నుంచి బీహార్ హైకోర్టు నుంచి రక్షణ పొందారు, స్టే రద్దుకు నేను ఇంప్లిమెంట్ పిటిషన్ వేశా, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, నిధులిచ్చిన నత్తనడకే, పోలవరం నిర్వాసితుల పునరావాసంలో జాప్యంపై కేంద్రం అసంతృప్తి, రేపు పోలవరంపై కేంద్ర సమీక్ష, తిరుమలలో భారీ వర్షం, తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది, ఏకుజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకు వర్ష పడడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారితో పాటు దర్శనం చేసుకొని ఎలుపుల వచ్చిన వారు తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది, అన్న సంతర్పణతో తోపులాట, గంజిపడి 20 మందికి గాయాలు, క్షేత్రఘాతులు
కేజీహెచ్లో చికిత్స. డిమాండ్ల సాధనకు పిహెచ్సి వైద్యుల ధర్నా, డిమాండ్లు పరిష్కరిస్తాం. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు మొదట 3 స్టేజీలకు ₹5, పైన ₹10 రేపటి నుంచి అమల్లోకి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే కొన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనట్లు ఆర్టీసీ ప్రకటించింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రికల్ బస్సులు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మొదటి 3 స్టేజీలకు ₹5, 4వ స్టేజీ నుంచి చివరి దాకా ₹10 అదనపు ఛార్జీ విధించినట్లు తెలిపింది. మెట్రో డీలక్స్, ఎలక్ట్రికల్ మెట్రో, ఏపీ, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5, రెండో స్టేజీ నుంచి చివరి దాకా ₹10 అదనపు ఛార్జీలు వసూలు చేయనట్లు వివరించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని గ్రేటర్ హైదరాబాదు 25 డిపోలలో అమలవుతున్నాయి. శ్రమ యోవ పూజతే, ఐటీఐలు, ఆత్మ నిర్భర్ భారత్ వర్క్షాపులు 60 కోట్లతో 1000 కేంద్రాలను ఆధునీకరిస్తున్నాం. పిఎం సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని వెల్లడి. మోడీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న 4 తెలుగు అమ్మాయిలు. ప్రధాని మోడీ నుంచి అవార్డు అందుకుంటున్న తెలుగు యువతి పల్లవి. చలానాపై నిర్లక్ష్యం చెల్లదిక. 5కు మించి ఉంటే లైసెన్స్ రద్దు. 45 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనం స్వాధీనానికి అవకాశం. కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల. హైదరాబాదు వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలానా పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇంక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి, లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్ చేసుకోవాలి. అంతకు మించి ఆలస్యం చేస్తే మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. నెల రోజుల్లో 2వ ఛార్జిషీటు దాఖలు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం. తిరుపతికి చేరుకున్న ఐజీ, డీఐజీ. పోలీస్ స్కూలు పిలుస్తుంది. విలువలతో కూడిన విద్యకు క్రీడలు, సృజనాత్మకాల జోడింపు. అంతర్జాతీయ ప్రమాణాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 2026-27 సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. చూసుకుంటే ఇంకా గూగుల్లో బస్సు కదలికలు. సిటీతో పాటు జిల్లా బస్సుల సమాచారం సైతం. ప్రభుత్వాన్ని కోరిన సంస్థ ఉన్నతాధికారులు సమావేశం. దీపావళి కల్లా వివరాలు అందించేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ. ఉప ముఖ్యమంత్రిని కలిసిన డీజీపీ. నూతన డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్లు ఉప ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్కను వేరువేరుగా శనివారం ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ ఎదుట హాజరైన కృష్ణమోహన్, మైపాల్ రెడ్డి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ప్రక్రియలో భాగంగా శనివారం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్, గూడెం మైపాల్ రెడ్లు హాజరయ్యారు. వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో వారం రోజుల్లో సిపిఐ ద్వారా పత్తి కొనుగోలును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శ్రీవారి ఆలయం ఎదుట వర్షంలో భక్తులు. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం. 15 కోట్లు రుణం ఆశ చూపి వైద్యుడికి ₹1.5 పైగా టోకరా. ఆయన సికింద్రాబాద్లో వైద్యుడు. ఒక ప్రకటనను నమ్మి ₹1 పైగా మోసపోయాడు. పోలీసులు తెలిపిన ప్రకారం ఎలాంటి పూచకత్తు లేకుండా మల్టీ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 15% వార్షిక వడ్డీతో 15 కోట్లు రుణం ఇస్తామని ఆశ చూపి ₹1 పైగా టోకరా. ఏడి గంజిలో పడి 20 మందికి గాయాలు. విశాఖలో అన్నదాన కార్యక్రమంలో ఘటన.
మితిన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి. ఏపీ హైకోర్టులో సిఐడి పిటిషన్ రేపు విచారణ. ప్రేమ పోరాటంలో అసువులైపోయాయి. నమ్మించి మోసం చేసిన ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో యువతి మృతి. ప్రేమను పెళ్లిపీటల దాకా తీసుకెళ్లేందుకు చేసిన పోరాటంలో ఓ యువతి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. ఆత్మహత్య అన్న సందేహాలు వ్యక్తమవుతున్న ప్రేమను గెలిపించుకునే క్రమంలో ఆమె జీవితం అర్ధరాంతంగా ముసిగిపోయిందన్నది వాస్తవం. ఈ ఉదాంతానికి జోగులాంబ గద్వాల జిల్లా గుట్టు మండలం చిన్ననపల్లి గ్రామం సాక్ష్యభూతంగా నిలిచింది. స్థానికులు, బాధితులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంకలు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న సమయంలో ప్రేమలో పడ్డారు. రఘునాథ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. జోగులాంబ జిల్లాలో ఉద్యోగం చేరాడు. అతను ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. మార్పును గమనించిన ఆమె పెళ్లి చేసుకుందామని అడిగేసరికి మరింత దూరం పెట్టాడు. దీంతో ప్రేముడి ఇంటి ముందు ప్రియాంక నిరసనకు దిగింది. ఫలితం లేకపోవడంతో జూలై 17న గట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి రఘునాథ్ను రిమాండ్కు తరలించారు. అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. చూడండి, ఇది ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే డ్రైవర్ అన్నలకు బాబు బురుడి, బ్యాడ్జి ఉన్న వారందరికీ ఆర్థిక సహాయమని మేనిఫెస్టోలో హామీ. 2023లో 13 లక్షల మంది అర్హులు ఉన్నారన్న నారా లోకేష్. ఈ 2 ఏళ్ళు పెరిగి మరో 2 లక్షల మంది అర్హులు. ఆటో డ్రైవర్లతో పాటు లారీ, టిప్పర్ డ్రైవర్లకు 15,000 చొప్పున ఇస్తామని హామీ. అధికారంలోకి రాగానే టోకరా, చెప్పిన హామీని అమలు చేస్తామన్నామని గొప్పలు. మొదట ఏడాది పథకం పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు, రెండో ఏడాదిలో 18 నిబంధనలతో అర్హుల్లో భారీగా కోత. పెద్దల దన్నుతోనే నకిలీ మద్యం రాకెట్. టీడీపీ ముఖ్యులకు నెలవారీ వసూళ్లు. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్య నేత తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి కన్నప్పల్లో తయారీ. ఈయనను తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు. నేరాన్ని విదేశాల్లో ఉన్న జనార్దన్ రావుపైకి తోసే యత్నం. అసలు సూత్రధారులు, పాత్రధారులను కాపాడాలే సీఎంఓకు నివేదించడంలో రాత్రే మారిపోయిన కేసు. టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పిఏ మద్యం షాపు వైపు చూడని అధికారులు. మరణశయ్యపై విశాఖ ఉక్కు. ప్రైవేటీకరణలో ఎనికి తగ్గేది లేదని ఎప్పటికప్పుడు కేంద్రం స్పష్టీకరణ. కేంద్ర మంత్రులు, అధికారులది అదే మాట. దీనికి భిన్నంగా రాష్ట్రంలో కూటమి నేతలు ప్రచారం. ఇంకా చూసుకుంటే సాక్షిలో 9న వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన. భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పరిశీలించనున్న మాజీ సీఎం. 17న పార్టీ రీజనల్ ఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులతో సమావేశం. పెద్దల దన్నుతో నకిలీ మద్యం రాకెట్. టీడీపీ ముఖ్యులకు నెలవారీ మామూళ్ళు. వాల్మీకి జయంతి వేడుకలను మేమే నిర్వహించుకుంటాం. వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్. డ్వాక్రా సంఘాలకు పసు షెడ్యూల్ నిర్వహణ బాధ్యత సీఎం చంద్రబాబు. టీడీపీ నాయకులే కల్తీ మద్యం డాన్లు. ప్రభుత్వ అండదండలతో నకిలీ మద్యం తయారీ. ప్రతి 3 క్వార్టర్ బాటిల్ విక్రయాలు 1 కల్తీ. వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వ అండతో యథాచ్ఛగా కల్తీ మద్యం తయారీ. వైఎస్ఆర్సీపీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు. టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై శుక్రవారం పోలీసుల దాడుల్లో మండలానికి చెందిన టీడీపీ కీలక నేత కట్టా సురేంద్ర నాయుడుతో సహా మరికొందరు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది డ్రైవర్లకు సేవ కాదు, దగా.
లారీ టిప్పర్ డ్రైవర్లకు టీడీపీ కూటమి సర్కారు మొండి చెయ్యి. 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారన్న మంత్రి లోకేష్, కానీ 2.90 లక్షల మందికి నేడు సాయం ఎలా పరిమితం చేశారో మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. ఊబర్, ర్యాపిడ్ తరహాలో ఆటో డ్రైవర్లకు యాప్. ఆమె ఎవరినైనా గుద్దితే నాకే బొక్క, మంత్రి లోకేష్ అభ్యంతరకర మాటలు. ఆటో కార్మికులకు బాబు ఎన్నుపోటు. ఇక్కడ పెట్టుబడి పెట్టడం దండగా, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రసార భారతీయుడు ఆవేదన. సాక్షి పేపర్లో వార్తలు మెయిన్గా చూసుకుంటే ముఖ్యంగా లైవ్లో అమ్మేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లైవ్ స్ట్రీమింగ్. దేశంలో సోషల్ కామర్స్ కొత్త పోకడలు. అంతర్జాతీయంగా దుస్తులు ప్రాధాన్యత. ఇంకా సాక్షి పేపర్లోని చూసుకుంటే ఇంకా చర్చలు లేవు, లొంగిపోవాల్సిందే, మావోయిస్టులకు తేల్చి చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు. ట్రంప్కు పాకిస్తాన్ వినతి. చాబహార్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో పాష్ని పోర్టు. అందరూ కాలేరు జననాయకులు. బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు. జననేతను నిర్ణయించేది జనమే, మోడీ కాదు, తిప్పికొట్టిన కాంగ్రెస్. 8న బ్రిటిష్ ప్రధాని రాక. బ్రిటిష్ ప్రధానమంత్రి ఈ నెల 8, 9 తేదీలో భారత్లో పర్యటిస్తున్నారు. జపాన్ కొత్త ప్రధాని తకైచి. దేశానికి తొలి మహిళా ప్రధానిగా కానున్న మాజీ మంత్రి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే బడుగుల బతుకులు చల్లాచెదురు. పండగకి వెళ్ళిన రెండో రోజే ఇరుసుకుపడ్డ హైడ్రా. కొండాపూరు బిచ్చపతి నగర్లో కూల్చివేతలు. సర్కారు స్థలం ఆక్రమణలంటూ తొలగింపు. పోలీసు బందోబస్తుల మధ్య బుల్డేజర్లతో విధ్వంసం. శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టద్దని హైకోర్టు చెప్పినా పెడచెవిన పెట్టిన హైడ్రా. 36 ఎకరాల్లో పేదల నిర్మాణాలు నేలమట్టం. 60 ఏళ్లుగా ఉంటున్నామన్న బాధ్యతలు. సిటీ బస్సుల్లో ఛార్జీల మోత. కనీస ఛార్జీపై 50% పెరిగిన ధర. మొదట 3 స్టేజీల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ఏకంగా ₹10. మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో మొదటి స్టేజికి 5, రెండో స్టేజ్ నుంచి ₹10. ఇవి పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి. ప్రయాణికులపై రోజుకు ₹1 కోటి భారము. సర్కారు వారి బాకీ 1.16 లక్షల కోట్లు. సంక్షేమంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ. రాష్ట్రంలో పథకాలు ఇతర వర్గాలకు బకాయి. కాంట్రాక్టు బిల్లులు, జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫీజు రిమెన్స్మెంట్ వంటివే 35,000 కోట్లు. పలు కీలక పథకాలు బకాయిలు 81,719 కోట్లు. ఒక రైతు భరోసాతోనే రైతుకు 19,000 కోట్ల బాకీ. సంక్షేమంలో కూరకపోతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అప్పుల ఊబిల్లో ఆటో డ్రైవర్లు. ప్రభుత్వం సుమారు 1000 కోట్ల బాకీ. ఏపీలో ఆటో డ్రైవర్లకు 15,000 పంపిణీ. 12,000 హామీని మరిచిన కాంగ్రెస్. పొన్నం హైకమాండా. స్థానికుడికే జూబ్లీస్ టికెట్ అని ఎట్లంటుండు? ఎవరిని గంప కింద కమ్మేందుకు స్థానిక నినాదం. మంత్రి పొన్నం ప్రభాకర్ నాకంటే జూనియర్. కాంగ్రెస్ అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తారు? మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపాటు. కాంగ్రెస్ కుటుంబాల పదవులు చిట్టా ఇప్పిన నేత. పారాసూట్ నేతను కాదంటూ ముఖ్య నేతకు సురక. అంజన్ కుమార్, నవీన్కు పోటీగా అజారుద్దీన్ రెడీ. ఇందరమ్మ లబ్ధిదారులు ఆత్మహత్య. అందని ఇంటి బిల్లులు నిబంధనల ప్రకారం కట్టలేదంటూ నిరాకరణ. సగం ఇంటి నిర్మాణానికి అప్పుల పాలైన
లబ్ధిదారుడు. స్థానిక ఎన్నికలు జరిగేనా? బీసీ రిజర్వేషన్ 42%, 23%. స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ. పెంపు అమలవుతుందా, అట్టకెక్కుతుందా? జీవోను కోర్టు కొట్టేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఖరారైన రిజర్వేషన్లు మారతాయా? షెడ్యూల్ ప్రకారం జరిగితే బీసీలకు 23% దక్కేనా? రిజర్వేషన్లో సుప్రీంలో రేపు విచారణ. గోపాల్ రెడ్డి, తీన్మార్ మల్లన్న పిటిషన్లు ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మాధవరెడ్డి పిటిషన్ 8న విచారణ. ఫిరాయింపులపై బుకాయింపు. 10 మంది ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. విచారణ ఎదుర్కోవడంపై ముఖ్యమంత్రి శిక్షణ ఇచ్చారు. మీడియాతో బీఆర్ఎస్ తరపు న్యాయవాది సోమ భరత్. అమెరికాలో హైదరాబాదీ హత్య. ఎండిఎస్ చదివేందుకు యుఎస్ఏకి వెళ్ళిన విద్యార్థి డోలస్లో గ్యాంగ్ ఫీల్డింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ పనిచేసే చోట నల్ల జాతీయుడు తుపాకీ కాల్పులు. అక్కడక్కడే చంద్రశేఖర్ మృతి. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడు. దొంగతనం చేసినోని దొంగనే అంటాము. అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఊడిపడ్డా మా పార్టీ వాళ్ళైనా ఇట్లనే అంటాం. బీహార్ల డిఎన్ఏ గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కన్నయ్య కుమార్. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో కేసీఆర్ పై కచ్చ, టిమ్స్ పై విపచ్చ. కాంగ్రెస్ వాళ్ళు ముందు చూపు లేని మందబుద్ధి నేతలు. 6 నెలల్లో పూర్తి చేయకుంటే ప్రజా ఉద్యమం. 2 ఏళ్లుగా పడవతో టిమ్స్ దవాఖానాలు. ఖర్చు ఉంటే కేసులు పెట్టుకోండి, హాస్పిటల్ మాత్రం పూర్తి చేయండి. దురుద్దేశంతో కుతుబ్లాపూర్, మహేశ్వరం మెడికల్ కాలేజీలు రద్దు. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. మాజీ మంత్రి సబితాతో కలిసి ఎల్బీ నగర్ టిమ్స్ పనులు పరిశీలన. ఉన్నమాట అంటే ఉలికెందుకు? హరీష్ రావు ఎల్బీ నగర్ టిమ్స్ను సందర్శిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు జంకుతున్నారు? రేవంత్ నా శిష్యుడే కానీ పెద్ద బ్రోకర్. చల్లని జీవోతో స్థానిక సమస్యల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ డ్రామా. రేవంత్కు దమ్ము, ఎన్నికల ప్రక్రియను ఏకవంతం చేయాలి. మాజీ మంత్రి దయాకర్ రావు. ఇదేనండి, మోసగాళ్లను ఓడిద్దాం, కేసీఆర్ను గెలిపిద్దాం. 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ఎగనామం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే తెలంగాణ పేపర్ చూసాం. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.